హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ జెపిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్ న్యూ ఆల్ టైమ్ హై రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ గోల్డ్ వచ్చి 4,400 పర్ ఔన్స్ క్రాస్ చేసింది. సో హియర్ 1 ounce అంటే 31.1035 grams 1 ounce అంటే. సో చాలామంది ఇక్కడ ఇది యుఎస్ రేట్ కట్స్ వల్ల, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల, రష్యా యుక్రెయిన్ వార్ వల్ల గోల్డ్ పెరిగిందని అనుకుంటున్నారు. మేబీ ఇవన్నీ రీజన్సే కానీ, సపోర్టింగ్ ఫ్యాక్టర్సే కానీ, మెయిన్ రీజన్ వచ్చి అది కాదండి. అసలు రీజన్ ఏంటంటే బ్రిక్ కంట్రీస్ మ్యాసివ్ అండ్ కంటిన్యూస్ గోల్డ్ బయింగ్ చేస్తున్నారు. ఈ వీడియోలో కానీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మొత్తం. యుఎస్లో రేట్ కట్ ఎక్స్పెక్టేషన్ ఉండడం వలన, రష్యా యుక్రెయిన్ వార్ కొనసాగడం వల్ల, ప్లస్ గ్లోబల్ అన్సర్టెనిటీ పెరగడం వల్ల ఇవన్నీ గోల్డ్ని సపోర్ట్ చేస్తూ పెరిగింది. ఇంతవరకు నిజమే. కానీ గోల్డ్ కొత్త రికార్డ్ సృష్టించడానికి అసలు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే, ప్రైస్ ఎంత ఉన్నా కూడా బ్రిక్ కంట్రీస్ గోల్డ్ని నాన్ స్టాప్ కొనుగోలు చేస్తూ ఉన్నవి. గత కొన్ని సంవత్సరాలుగా వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ చేసిన గోల్డ్ పర్చేజ్లో 50% కంటే ఎక్కువ బ్రిక్స్ మరియు వాటికి రిలేటెడ్ అయిన దేశాల నుంచి ఎక్కువ గోల్డ్ బై చేస్తున్నారు. అంటే మనకి వరల్డ్లో ఎవరు గోల్డ్ కొంటున్నా దానిలో మెజారిటీ ఆఫ్ బయర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ బ్రిక్ కంట్రీస్ ఓన్లీ అనే మీనింగ్ దానికి. సో ఇక్కడ బ్రిక్ కంట్రీస్ అంటే means like brick countries means like it's an emerging country like Brazil, Russia, India, China and South Africa and few more also added in that. So brick country start అయింది దేనికంటే వెస్ట్రన్ని కంట్రోల్ని రెడ్యూస్ చేయడానికి, యుఎస్ డాలర్ రిస్క్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి, అండ్ ఆల్సో దే వాంటెడ్ టు స్టార్ట్ ఏ మల్టీపోలర్ ఫైనాన్షియల్ సిస్టమ్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ది యుఎస్ డాలర్. సో హియర్ రష్యా, చైనా, ఇండియా కలిసినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ దే ఆర్ హోల్డింగ్ అరౌండ్ 5,500 tons కంటే ఎక్కువ గోల్డ్ హోల్డ్ చేస్తున్నారు. ఇది కానీ కంపేర్ చేస్తే అదర్ డెవలప్డ్ కంట్రీస్తో వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళ దగ్గరే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ హోల్డ్ చేస్తున్నారు. అంతేకాక బ్రిక్ కంట్రీస్ దగ్గర గ్లోబల్ గోల్డ్ ప్రొడక్షన్లో దాదాపు 50% కంట్రోల్ ఉంది. ఇట్ మీన్స్ లైక్ చైనా, రష్యా ది టాప్ గోల్డ్ ప్రొడ్యూసర్స్. అంటే వాళ్ళు గోల్డ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్లస్ కన్జ్యూమ్ చేస్తున్నారు, అండ్ ఆల్సో స్టోరింగ్ ద గోల్డ్. అసలు బ్రిక్స్ కంట్రీస్ ఎందుకు ఇంత అగ్రెసివ్గా గోల్డ్ బయింగ్ చేస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్ క్వశ్చన్. మెయిన్ రీజన్ ఇస్ యుఎస్ డాలర్ రిస్క్. వీ ఆల్ నో లైక్ హౌ ద యుఎస్ ఇస్ థ్రెటనింగ్ అదర్ కంట్రీస్ బై యూజింగ్ ది టారిఫ్ వార్. సో యుఎస్ ట్రెజరీస్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి, ప్లస్ శాంక్షన్ రిస్క్ అవాయిడ్ చేయాలన్నది మెయిన్ గోల్. రష్యా కేసు మనకి చాలా క్లియర్గా ఒక స్ట్రాంగ్ లెసన్ ఇచ్చింది. సో యుఎస్ అండ్ వెస్ట్ రష్యన్ డాలర్ అసెట్ని ఫ్రీజ్ చేసిన తర్వాత రష్యా రియలైజ్ అయింది ఏమంటే అది పేపర్ అసెట్కి శాంక్షన్ ఉంటుంది కానీ ఫిజికల్ గోల్డ్కి మాత్రం ఎలాంటి రిస్క్ ఉండదని. అందుకని ఇప్పుడు రష్యా ఏం చేస్తుందంటే, రష్యా లాంటి కంట్రీస్ గోల్డ్ని జస్ట్ ఇన్వెస్ట్మెంట్లా కాకుండా స్ట్రాటజిక్ రిజర్వ్లా బిల్డ్ చేస్తున్నారు. సో గోల్డ్ అంటే కంట్రోల్ లేని అసెట్, ఫ్రీజ్ చేయలేము, క్యాన్సిల్ కూడా చేయలేము. కమింగ్ టు ద కన్క్లూషన్. సో రీటైల్ ఇన్వెస్టర్స్ మీన్స్ లైక్ నార్మల్ పీపుల్ ఆల్వేస్ చెక్ ది గోల్డ్ ప్రైజెస్, కానీ సెంట్రల్ బ్యాంక్స్ మాత్రం ప్రైజెస్ని చూడవు. అమౌంట్స్ వచ్చి $2,000 అయినా, 3,000 అయినా, 4,000 అయినా వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో వాళ్ళ ఫోకస్ అంతా షార్ట్ టర్మ్ మీద ఉండదు, లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ మీదే ఉంటాయి. అందుకే ఎవ్రీ డిప్లో బయింగ్, హైలో కూడా బయింగ్ చేస్తున్నారు ఈ సెంట్రల్ బ్యాంక్స్. సో ఇదే మెయిన్ రీజన్ మనకి గోల్డ్ రిపీటెడ్గా న్యూ ఆల్ టైమ్ హై రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంది. దీనివల్ల మెయిన్ రీజన్. సో ఇండియన్ ఇన్వెస్టర్స్కి దీనికి అర్థం ఏమిటంటే, రూపీ వీక్ అయితే గోల్డ్ పాజిటివ్, సెంట్రల్ బ్యాంక్ బయింగ్ కంటిన్యూ అయితే గోల్డ్ స్ట్రక్చరల్లీ బులిష్ అవుతుంది. షార్ట్ టర్మ్ కరెక్షన్ రావచ్చు కానీ లాంగ్ టర్మ్లో మాత్రం ట్రెండ్ మాత్రం స్ట్రాంగ్గానే ఉంటుంది, పర్టికులర్గా గోల్డ్ అండ్ సిల్వర్కి. సింపుల్గా చెప్పాలంటే ఈ గోల్డ్ ర్యాలీ ఎమోషనల్ కాదు, స్పెక్యులేటివ్ కాదు, ఇది స్ట్రాటజిక్, స్ట్రక్చరల్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డ్రివెన్ ర్యాలీ.